హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడలో ఉందండి. మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అనమాట. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నార్త్ మనకు మెయిన్ ఎంట్రన్స్, పక్కకు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది కార్నర్ బిట్, ఈస్ట్ కో రోడ్డు, నార్త్ కో రోడ్డు ఉంది. ఈ రెండు రోడ్లు వచ్చేసి మనకు 25 ఫీట్స్ రోడ్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇది అది రెండు 25 ఫీట్స్ రోడ్ అనమాట. చాలా మంచి ఏరియాలో లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు 139 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 25x50 అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ అయితే లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. మన గేట్ వచ్చేసి 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి చుట్టూ మనకి ఏంటంటే మంచిగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా రైలింగ్ కూడా ఐరన్తో మంచి రైలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళడానికి మనకు ర్యాంప్ ఏదైతే ఉందో గ్రానైట్తో తీసుకున్నారండి. ఫస్ట్ లోపలికి ఎంటగానే పార్కింగ్ ఉందండి. పార్కింగ్లో అయితే ఒక పెద్ద వెహికల్, ఇనోవా అలాంటి వెహికల్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకు వాస్తు ప్రకారం ఇక్కడ బోరు పక్కకే 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా ఉందండి. చాలా మంచి లొకేషన్లో మంచిగా ఉంది ప్రాపర్టీ. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ కింద వచ్చేసి రెంటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 2 BHK. ఈ ఏరియాలో ఏంటంటే 8,000 to 10,000 రెంట్స్ కూడా రావడం జరుగుతుందంట. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి పక్కకు తీసుకుంటే ఒక 4 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ప్లస్ ఈస్ట్ సైడ్ మనకు వాస్తు ప్రకారం డోర్ కూడా ఇచ్చినారండి. కింద మొత్తం కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. లాస్ట్లో మనకు వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. డోర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. డోర్స్ ఏవైతే అయినాయో ఇవన్నీ కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. హ్యాండిల్స్ వచ్చేసి మంచి బ్రాస్తో తీసుకున్నారు. చుట్టూ కూడా మన గ్లాస్ ఫ్రేమ్స్ కానీ అదేవిధంగా ఐరన్తోని గ్రిల్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ గానే హాల్ అయితే ఉందండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా మంచిగా నీట్గా హాల్ అయితే తీసుకున్నారు. హాల్లో ఫస్ట్ మనకు టీవీ యూనిట్ హైలైట్ అవుతుందండి. టీవీ పెట్టుకోవడానికి మంచిగా పెద్ద టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ గ్రానైట్తో ఇచ్చినారు. ఇక విండోస్ విషయానికి వస్తే విండోస్ వచ్చేసి మనకు వుడ్తో తీసుకున్నారండి. మంచిగా ఐరన్ రైలింగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే హాల్లోనే ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్లోనే చూస్తున్నారు కదా, ఇక్కడ కామన్ బాత్రూమ్ అనమాట. ప్లస్ ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి మనకు మంచిగా ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ఏంటంటే డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. హాల్ కమ్ డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మనకు హాల్ బ్యాక్ సైడే ఒకటి కిచెన్ ఇచ్చినారు. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ టైల్స్ మంచిగా 2x2 విండో తీసుకున్నారు. ఈ షెల్ఫ్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్రతి రూమ్లో మంచిగా ఫాల్ సీలింగ్ అయితే నీట్గా తీసుకున్నారండి. మనకు పూజా గది కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పూజా గది కూడా మంచిగా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ తీసుకున్నారు. మనకు వంట రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినారండి. అంటే ఇక్కడ మనం ఏమైనా క్లాత్స్ కానీ ఏమైనా వాష్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక మనకి ఇక్కడ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. మంచిగా చాలా షెల్ఫ్స్ అయితే ఇచ్చినారు. పక్కకి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి. మంచి నీట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే మనకు వుడ్ విండోస్ అయితే తీసుకున్నారండి. మంచి ఐరన్తో గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా విండో ఇచ్చినారు. మంచిగా గ్రీజర్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఇచ్చినారు. డోర్ విషయానికి వస్తే వాటర్ ప్రూఫింగ్ డోర్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది వాటర్ ప్రూఫింగ్ డోర్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. 8,000 to 10,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తా అండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తే ఇక్కడ ఉందన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచిగా 4x4 వుడ్ విండో తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారండి. ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్ ఇది వచ్చి నార్త్ సైడ్ కదండి. నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనం బయటకు వెళ్ళొచ్చు. ఆ విధంగా కూడా ఇచ్చినారన్నమాట. చూస్తున్నారు కదా,
అక్కడ మనకి ఏంటంటే స్టెప్స్ కింద ఒకటి వాష్ ఏరియా, వాష్రూమ్ 2 అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ లైవ్లో చూస్తే మీకు ఇంకా చాలా బాగా నచ్చుతుందండి. జస్ట్ రెంటర్ పర్పస్ ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే పైన ఓనర్ కోసం అయితే ఇంకా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. డోర్ ఇక్కడ గేట్ చూడండి ఒకటి, ఈచ్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఒక గేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం అయితే తీసుకున్నారు, 100% వాస్తు ప్రకారం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తే మనకు 3.5 feet స్టెప్స్ గ్రానైట్తో తీసుకున్నారు. ఇలా గ్లాసెస్తో మనకు విండోస్ కూడా తీసుకున్నారండి, ఇన్ ఫ్యూచర్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్ కట్టారు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి చూడండి, మనకు రైలింగ్ వచ్చేసి టెఫర్ గ్లాస్తో తీసుకున్నారు, ఐరన్ రైలింగ్ తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్లో లేటెస్ట్గా నీట్గా అయితే తీసుకున్నారండి. ఇది సింహద్వారం అండి, నార్త్ ఫేసింగ్ చూస్తున్నారు కదా, నార్త్ ఫేసింగ్ అనమాట. చాలా మంచిగా తీసుకున్నారు, ఇండియన్ టేక్తో తీసుకున్నారు. కింది విధంగానే పైన కూడా మనకు ఒక 3 feet గల్లీ కూడా వదిలిపెట్టినారండి. లాస్ట్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపలికి ఎంటర్గానే చాలా పెద్ద హాల్ అండి, చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు హాల్ అవుతుంది. చాలా స్పేషియస్గా ఉందన్నమాట. కింద కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు, కంప్లీట్ మార్బులే ఉందండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా వుడ్ విండోసే తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వస్తే టీవీ యూనిట్, టీవీ పెట్టుకోవడానికి మంచిగా పెద్ద యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా 4x4 విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈస్ట్ సైడ్ మనకు వాస్తు ప్రకారం ఒక డోర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనం వాష్ ఏరియాకి అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తాను. కిచెన్ చూపించే ముందు డైనింగ్ హాల్ చూస్తామండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు, ప్లేట్స్కి ఇట్లా ఉన్న మంచి షోకేస్ పర్పస్ పెట్టుకోవడానికి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది యూజ్ చేసినారండి. అదేవిధంగా ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. దీని పక్కకి ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ ఇక్కడ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నాను గ్రానైట్తోని. ఒక విండో తీసుకున్న, చుట్టూ టైల్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ప్లస్ ఇక్కడ వచ్చేసి పక్కకి పూజ గది కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా, పూజ గది చాలా మంచిగా స్పేషియస్గా ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా అంత స్పేషియస్గా తీసుకున్నారండి. అదేవిధంగా ఈస్ట్ సైడ్ మన వంటగది నుంచి ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఇది స్ట్రేట్ అవే వాష్ ఏరియా పక్కకి వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచి టైల్స్ పెట్టి మంచి షెల్ఫ్స్ పెట్టేసి మనకు ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ. ప్రైస్ కూడా చాలా తక్కువనే చెప్తున్నారు. లాస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించిన తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు, షెల్ఫ్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ వల్ల ఇక్కడ కూడా ఒక షెల్ఫ్ అయితే తీసుకున్నారు అనమాట. లో రూఫ్ కూడా తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ అయితే కట్టినారండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడలో ఉందండి, అరవింద్ నగర్ అన్నమాట. 139 square yards అండి, 25x50 డైమెన్షన్స్ అనమాట. మనకు బిల్డప్ ఏరియా వచ్చి 2500 SFT అయితే రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ అయితే ఉంది. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. వెంటిలేషన్ అనేది ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ కూడా ఉండదండి. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ అయితే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ పర్పస్ మంచిగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. వర్షం పడితే కిందికి రాకుండా పైన మనకు హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నా కదా ఇంత బాగా అయితే ఉందండి. ఒకసారి చుట్టూ కాలనీ చూద్దాం. కాలనీ చూస్తే మనకే అర్థమైపోతుంది ఎంత బాగుంది చూడండి. కాలనీ చుట్టూ హౌజెసే అండి, అసలు ఎక్కడ చూసినా హౌజెసే ఉన్నాయి. మంచి కాలనీలో మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరే చూసి చెప్పాలన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ప్రాపర్టీ ఏంటంటే మనకు సాగర్ హైవేకు జస్ట్ 2.5 kilometer డిస్టెన్స్లో అయితే ఉందండి. ఇది వచ్చేసి గుర్రంగూడ అరవింద్ నగర్కి అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ నియర్ బై కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. సో ప్రాపర్టీ ఓనర్ నెంబర్ని డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ ఇలాంటి మీడియేటర్స్ కూడా లేరు. ఇక ప్రాపర్టీ ప్రైస్ వస్తే 1,05,00,000 అయితే చెప్తున్నారండి.
ఇది ప్రైస్ ఏదైతే ఉందో నెగోషియబుల్ అండి, ఫిక్స్ అయితే కాదు. నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు, నెగోషియబుల్ అని చెప్తున్నారు. దీనికి 80% లోన్ కూడా వస్తుందని చెప్తున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ, పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి. మీకు ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్గా డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి ఇంకా ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.